ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి గైస్. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే జెటా టెక్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. డేటా ఎంట్రీ ఇంటర్నెట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇంటి దగ్గర ఉండి వర్క్ అనేది చేయొచ్చు. భారతదేశం మొత్తం అంతటా కూడా తీయడం జరిగింది. ఈ యొక్క పోస్టులు అనేవి 2 గంటల క్రితం మాత్రమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 96 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్న్షిప్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఉద్యోగం గురించి చూసుకుంటే డేటా ఇంటర్ని రిమోట్ ఎంట్రీ ఇంటర్న్ మా సిస్టంలోకి ఖచ్చితమైన మరియు సమయానుకూల డేటా నమోదును నిర్ధారించడం ద్వారా మా సంస్థకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రిమోట్గా పనిచేయడము, డేటా మేనేజ్మెంట్ మరియు అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్లో అనుభవాన్ని పొందేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ ఇంటర్న్షిప్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎంచుకున్న ఇంటర్నెట్ వివిధ ప్రాజెక్టులను సహకరిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. సంస్థాగత డేటాబేస్లను నిర్వహించడంలో సహాయం చేస్తుంది మరియు డేటా ఎంట్రీ పనులను క్రమబద్ధీకరించడానికి బృంద సభ్యులతో సహకరిస్తుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. మా ఇంటర్న్షిప్ మీ డేటా హ్యాండ్లింగ్ నైపుణ్యాలను పదును పెట్టడమే కాకుండా వ్యాపార నిర్ణయాలను డేటా ఎలా ట్రైవ్ చేస్తుంది అనేది దానిపై అంతర్దృష్టులను కూడా అందిస్తుంది. డేటా ఎంట్రీ టూల్స్ మరియు టెక్నికల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం మీ భవిష్యత్తు కెరీర్కు ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట. బహుళ పరిశ్రమల్లో అధిక డిమాండ్ ఉన్న నైపుణ్య సెట్లను అభివృద్ధి చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కీలక బాధ్యతలు అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మీకు ముఖ్యమైన బాధ్యతలు ఇక్కడ వివరించడం జరిగింది, అది కూడా చూడొచ్చు. కంపెనీ డేటాబేస్ల్లో డేటాను ఖచ్చితంగా ఇన్పుట్ చేయడము మరియు అవుట్పుట్ చేయడం అనమాట. డేటా వ్యత్యాసాలను సమీక్షించడం మరియు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం అనేది చేయాలి. అలాగే డిజిటల్ ఫైల్ను నిర్వహించడంలో సహాయం చేసే విధంగా ఉండాలి. ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి డేటా యొక్క సాధారణ ఆడిట్లను నిర్వహించగలిగే విధంగా ఉండాలి. డేటా ఎంట్రీ పురోగతి మరియు ఖచ్చితత్వంపై నివేదికలను సిద్ధం చేస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ప్రాజెక్టులను చర్చించడానికి బృంద సమావేశాల్లో పాల్గొనే విధంగా ఉండాలి. అలాగే అవసరమైన డేటాను సేకరించేందుకు ఇతర విభాగాలతో సహకరించడం అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. డేటా ఎంట్రీకి సంబంధించిన ప్రక్రియ ఎదుగుదలను గుర్తించడం అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే డేటా ఎంట్రీ సాఫ్ట్వేర్ మరియు కంపెనీ విధానాలపై శిక్షణ అందించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే డేటా ధృవీకరణ మరియు డేటా ప్రక్షాళన పనులు చేయడం అనేది తెలియాలి. అలాగే సున్నితమైన సమాచారం యొక్క గోప్యతను నిర్వహించడం అనేది కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. అలాగే బృందం సభ్యుల నుండి డేటా సంబంధిత విచారణలకు తక్షణమే ప్రతిస్పందించడం అనేది కూడా తెలిసి ఉండాలి. అలాగే సూపర్వైజర్ల ద్వారా అవసరమైన ప్రత్యక్ష ప్రాజెక్టుల్లో సహాయం చేసే విధంగా ఉండాలి. అలాగే డేటా నిర్వహణ వ్యూహాలు మరియు ఉత్తమ అభ్యాసాల గురించి నేర్చుకోవడం అనేది ఉండాలి. అలాగే అవసరమైనప్పుడు జట్టు సభ్యులను పరిపాలనాపరమైన మద్దతును ఆమోదించడం అనేది కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఇది మొత్తం మీకు బాధ్యతలు అనమాట. అవసరమైన అర్హతలు ఇక్కడ వివరంగా వివరించడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రస్తుత వ్యాపారం, సమాచార సాంకేతికం లేదా డేటా నిర్వహణకు సంబంధించిన డిగ్రీ ప్రోగ్రాంలో ఏదైనా నమోదు చేసుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. డేటాబేస్ నిర్మాణాలు మరియు డేటా ఎంట్రీ ప్రక్రియలపై ప్రాథమిక అవగాహన అనేది చాలా అవసరం. అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్లో నైపుణ్యం ముఖ్యంగా ఎక్సెల్ అనేది రావాలన్నమాట. మీకు అధిక స్థాయి ఖచ్చితత్వం, అద్భుతమైన ట్రేసింగ్, అలాగే టైపింగ్ నైపుణ్యాలు కూడా మీకు ఉండాలి.
వివరాలు మరియు సంస్థాగత నైపుణ్యాలు, బలమైన శ్రద్ధ అనేది ఉండాలి. అలాగే బహుళ పనులను నిర్వహించేటప్పుడు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. నేర్చుకోవడం మరియు జట్టు కృషి పట్ల సానుకూల దృక్పథం అనేది చాలా అవసరం. డేటా ఎంట్రీకి సంబంధించిన ముందస్తు ఇంటర్న్షిప్ లేదా కోర్సు వరకు ఒక ప్లస్ అనేది చెప్పడం జరుగుతుంది. కనీస పర్యవేక్షణ, స్వతంత్రంగా పనిచేయగలుగుతారు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రభావవంతమైన రాత మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా చాలా అవసరం అన్నమాట. డేటా ఎంట్రీ సాఫ్ట్వేర్తో మరియు ప్రయోజనకరంగా ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. రహస్య సమాచారాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. బలమైన విశ్లేషణాత్మక మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు కూడా చాలా అవసరం. స్నానానికి వారానికి కనీసం 15 గంటలు అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. రిమోట్గా పనిచేయడానికి మరియు స్థిరమైన ఇంటర్నెట్ యాక్సెస్ను నిర్ధారించడానికి లభ్యత అనేది లభిస్తుంది అనమాట మీకు. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే డేటా మేనేజ్మెంట్ పట్ల మక్కువ మరియు నేర్చుకోవడం పట్ల ఉత్సాహం అనేది ఉండాలన్నమాట మీకు. అయితే నైపుణ్యాలు, జట్టు సహకారం, మౌఖిక కమ్యూనికేషన్, సంస్థాగత నైపుణ్యాలు, డేటా ప్రక్షాళన, మైక్రోసాఫ్ట్ ఆఫీసు, అలాగే సూట్ డేటా ఎంట్రీ, డేటా మేనేజ్మెంట్, డేటా ధృవీకరణ, విశ్లేషణాత్మక నైపుణ్యాలు మరియు సమయ నిర్వహణ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్, సమస్య పరిష్కార నైపుణ్యాలు, డేటా రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఇవన్నీ కూడా మీకు చాలా అవసరం అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుందండి. సో ఆ యొక్క లింక్ పైన ఓపెన్ చేస్తే సో మీరు డైరెక్ట్గా ఈ యొక్క పేజీకి అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది.
అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాల్లో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.